ఓం హనుమతే నమః. భక్తి, ధైర్యం, సంకల్పానికి నిదర్శనం సుందరాకాండ. ఇప్పుడు మనం సుందరాకాండ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు చూడండి, ఆ రోజు సముద్రం దగ్గర హనుమంతుడు నిలబడ్డాడు. చుట్టూ పెద్ద పెద్ద అలలు. చూస్తే ఎవరికైనా టెన్షన్ వస్తుంది. కానీ హనుమంతుడు అలా కాదు. కొంచెం ఆగి మనసులోనే అనుకున్నాడు, ఇది నా పని కాదు, రాముడి పని. ఆయన మీద నమ్మకం ఉంది, అంతే. ఇంకా ఆలోచించలేదు. సింపుల్గా ఒక పెద్ద దూకుడు. అంత పెద్ద సముద్రం కూడా ఏం చేయలేక చూసింది, అంతే. లంక చేరుకున్నాక కూడా హడావిడి ఏమీ లేదు. చిన్నగా మారిపోయి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. అక్కడ బలం కాదు, బుర్రే మెయిన్ అని చూపించాడు. అశోకవనంలో సీతమ్మను చూసినప్పుడు పాపం చాలా బాధలో ఉంది. హనుమంతుడు దగ్గరికి వెళ్ళి రాముడి ఉంగరం చూపించాడు. అంతే, ఆమె ముఖం మొత్తం మారిపోయింది. రాముడు నన్ను మర్చిపోలేదు అని ఫీల్ అయింది. పని అయిపోయింది కదా, కానీ లంకలో ఉన్న అహంకారానికి కొంచెం క్లాస్ ఇవ్వాలి. అందుకే లంక అంతా తిరిగి తోకకి నిప్పు పెట్టుకొని అహంకారాన్ని కాల్చేశాడు. ఇది కోపం కాదు, ఒక మెసేజ్, అంతే. తర్వాత ఉదయం చాలా కూల్గా సముద్రం మీదుగా తిరిగి బయలుదేరాడు. మనసంతా హ్యాపీ. రాముడి పని అయిపోయింది అనే సాటిస్ఫాక్షన్. రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. పెద్ద డైలాగ్స్ ఏమీ ఉండవు, కానీ ఆ మౌనమే చాలింది. ఇదే అసలు సుందరకాండ. నమ్మకం ఉంటే చాలు, దేవుడు మన పనిని మన చేతులతోనే చేయిస్తాడు. హనుమంతుడు అంతే, నిజమైన నమ్మకం.